మనతో అడ్వకేట్ రజిత గారు ఉన్నారు. గాదా ఇన్యాయకు సంబంధించిన కేసు వివరాలను ఏం చెప్తారు మేడం? ఇప్పుడు కేసు రిమాండ్ కూడా పొడిగించినట్టున్నారు. ఏం చెప్తారు ఈ కేసుకు సంబంధించి? అంటే యాక్చువల్లీ ఇదేంటిదంటే బేసిక్గా వైలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్. ఎవ్రీ పర్సన్ ఇన్ దిస్ కంట్రీ హ్యాస్ అ రైట్ టు స్పీక్. అంటే మనకు అనిపించింది మనం ఎప్పుడన్నా ఏదన్నా ఫీల్ అయినప్పుడు వీ కెన్ ఎక్స్ప్రెస్ ఇట్ ఓపెన్లీ. అదే గాదే ఇన్నయ్య గారు కూడా చేసినది. అదేవిధంగా అంటే తను ఆ ఎక్స్ప్రెషన్ ఎక్కడ చేసిండు, ఒక శవం ముందు. అంటే గాత రామచంద్రారెడ్డి గారు గతంలో ఎప్పుడో ఏదో ఒక సందర్భంలో ఆయనకి ఈయనకు ఒక కనెక్షన్ ఉండి ఉండొచ్చు. అలా మనకు అతి దగ్గరగా తెలిసిన మనిషి, మనం దగ్గరగా చూసిన మనిషి అంత విగత జీవిగా పడి ఉండడం చూసినప్పుడు ఎవరైనా ఆబ్వియస్గా రియాక్ట్ అవుతారు. ఆ రియాక్షన్ అనేది కొంచెం ఎక్స్టెన్సివ్గానే ఉంటుంది. ఆ ఒక్కదాన్ని పట్టుకొని ఎప్పుడో 40 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి మావోయిస్టు చరిత్రను ఇప్పుడు ముందుకు తవ్వి ఇంకా ఏ విషయంలో ప్రశ్నించొద్దు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడొద్దు అనే అంశాన్ని పెట్టి అంటే దానికి దీన్ని జోడించి ఈ కేసులో వేయడం అనేది అది కరెక్ట్ కాదు. అది బేసిక్గా ఫండమెంటల్ రైట్స్ వైలేషన్ అవుతుంది. ఆయన లైఫ్ని, లిబర్టీని కట్టేలు చేయడమే అవుతుంది. అది అస్సలు అంటే ఒప్పుకోదగ్గ విషయం కాదు. ఇలా మాట్లాడిన ప్రతి ఒక్కరిని వేసుకుంటా పోతే మనకి ఇక కాన్స్టిట్యూషన్ ఉండి వేస్ట్. బేసిక్గా మనం మొత్తం వీడియోని పరిశీలిస్తే మనకు అక్కడ తెలిసేది ఏంటిది, మీరు షెడ్యూల్ 5 ఏదైతే ఉందో దాన్ని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చెయ్యండి. అంటే ఏ పని చేసినా కాన్స్టిట్యూషన్కి లోబడి కాన్స్టిట్యూషన్కి తగ్గట్టుగా చెయ్యండి, కానీ బియాండ్ కాన్స్టిట్యూషన్ చెయ్యొద్దు అన్న విషయాన్ని వారు అక్కడ ప్రస్తావించడం జరిగింది. ఆ విషయాన్ని తీయకుండా ఏదో ఒక్క మాట అంటే అక్కడ వాళ్ళని తిట్టింది కూడా లేదు. అంటే మోడీ గారిని కావచ్చు, అమిత్ షా గారిని కావచ్చు, ఇంకొకరిని కూడా తిట్టింది లేదు. ఏమన్నారు, ఎవరైతే లొంగిపోయిన మావోయిస్టులు ఉన్నారో మీరు జనజీవన స్రవంతిలో కలవాలనుకున్నారు, కలవండి. అంతేగాని మీరు జనజీవన స్రవంతిలోకి వచ్చిన తర్వాత వేరే వాళ్ళ జీవితాలను ఎందుకు ఇట్లా చేస్తున్నారు, వారికి అన్యాయం జరిగేటట్టు ఎందుకు బిహేవ్ చేస్తున్నారు అన్న ఒక అంశాన్ని తీసుకొని జైల్లో వేయడం అనేది అయితే కరెక్ట్ కాదు. అంటే ప్రధానంగా మేడం ప్రశ్నించడం తప్పేం కాదు, కానీ మోడీని, అమిత్ షాని తీవ్రంగా విమర్శలు చేయడం, కొంత మావోయిస్టు ఉద్యమానికి మద్దతుగా పలకడం అనేది వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏం చెప్తారు? అంటే విమర్శించడం అంటే ఇప్పుడు మీరు లొంగిపోమని అడగండి, మీకు అన్ని ఫెసిలిటీస్ కల్పిస్తాము, ఒక ప్రాపర్గా చూస్తాము అన్నప్పుడు ఎవరు మాత్రం ఎందుకు చేయరు? ఇప్పుడు చాలా సందర్భాలు చూస్తున్నాం. ఈవెన్ వాళ్ళంతటా వాళ్ళు లొంగిపోయినాక కూడా వాళ్ళని మేము ఎన్కౌంటర్ చేసినామన్న పేరుతో దారుణంగా హింసిస్తున్నారు అన్నది ప్రస్తుతం జరుగుతున్న చర్చ. ఇలాంటివి జరగకూడదు. వాళ్ళు ఒకవేళ లొంగిపోతాము అంటే లొంగిపోనివ్వండి, వాళ్ళకి నార్మల్గా అందరికి ఎట్లయితే ఉన్నాయో అవే ఫెసిలిటీస్ కల్పించండి అని అందరూ కోరుతున్నారు. కానీ ఒకానొక సందర్భంలో వాళ్ళకి ఏం కలుగుతుంది అంటే మేము లొంగిపోయినా కూడా మమ్మల్ని ఇష్టపెట్టరు అన్న, మమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు, ఏదో రకంగా మమ్మల్ని చంపేస్తారు అన్న భయంతోటే కదా వాళ్ళు అందరు జనాలలోకి వచ్చి లొంగిపోకపోవడం జరిగేది. లొంగిపోమని చెప్తున్నా కూడా కేంద్రం లొంగిపోకపోవడం వల్లనే ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి అనేది కేంద్రం చెప్తున్నది కదా. అంటే ఇక్కడ వచ్చిన తర్వాత మమ్మల్ని చూస్తారు అన్న నమ్మకాన్ని కేంద్రం కలిగించినప్పుడు వాళ్ళు ఎందుకు రాకుండా ఉంటారు? అది కేంద్రం బాధ్యతనే కదా. ప్రతి ఒక్కరూ కేంద్రానికి బిడ్డల లెక్కనే కదా. కాబట్టి వాళ్ళు ఒకవేళ కేంద్రం కనుక మేము వచ్చినా మాకు మంచి మమ్మల్ని బాగానే చూస్తారు, మాకు మళ్ళీ ప్రాణభయం ఉండదు, ఎలాంటి అన్యాయం జరగదు అన్న నమ్మకం కేంద్రం కలిగించినప్పుడు వాళ్ళు ఎందుకు లొంగిపోరు? అది కేంద్రం బాధ్యతనే కదా. బెయిల్ గురించి ఏం చెప్తారు మేడం? రేపు 16కు మళ్ళీ ఉంది అంటున్నారు కదా, ఏమైనా వచ్చే అవకాశాలు ఉన్నాయి? మీ వాదనలు ఎట్లా వినిపిస్తారు మీ తరఫున? అంటే ప్రస్తుతానికి వాళ్ళు కస్టడీ కోరడం జరిగింది. మేము దానికి కౌంటర్ వేస్తామని చెప్పినాము. అలాగే బెయిల్ పిటిషన్ కూడా ఫైల్ చేస్తాము. జనరల్గా అందరు ఎన్ఐఏ అనగానే ఏమనుకుంటున్నారమ్మో ఇదేదో పెద్ద కేసు, ఏదో ఎన్ఐఏ అంటే జనరల్గా టెర్రరిస్టులకు పెట్టాలి. ఇప్పుడు గాదే ఎన్ఐఏ అనట ఆయన ఏమన్నా టెర్రరిస్టా? కాదు కదా. మన తోటి మనిషి ఎవరో చనిపోయినారని అక్కడ మాట్లాడండి. దానితో పాటు ఆయన చేసిన అనేక సేవా కార్యక్రమాలు ఉన్నాయి. ప్రస్తుతం మన తెలంగాణ వచ్చింది, తెలంగాణ ఇలా ఉంది అంటే ఏ ఒక్క మనిషిని అడిగినా చెప్తారు. దాంట్లో గాదే ఇన్నయ్య గారి కృషి ఎంత ఉంది అన్నది. ఇవన్నీ పక్కకు దోసేసి అసలు ఎవరు పెట్టకూడని ఆ ఎన్ఐ యాక్ట్ను పెట్టడమే తప్పు. వాళ్ళు పెట్టిన దాంట్లో ఎలాంటి ఇంగ్రీడియంట్స్ అట్రాక్ట్ అవ్వట్లేదు కాబట్టి ఖచ్చితంగా బెయిల్ వస్తుంది. మేము వచ్చే వరకు ట్రై చేస్తూనే ఉంటాం.